హలో గైస్, ఢిల్లీ అలాగే లక్నో మ్యాచ్ చూస్తున్నంత సేపు ఇది ఐపీఎల్ లేకుంటే థ్రిల్లర్ మూవీనా అని అనిపించింది భయ్య. ఇకపోతే ఓవర్‌కి అలాగే బాల్‌కి టెన్షన్ అయితే అలా పెరిగిపోయింది. ఎల్ఎస్‌జీ గెలుస్తుందా? లేకపోతే డీసీ గెలుస్తుందా? అని చూస్తున్నంత సేపు వాష్‌రూమ్ కూడా వెళ్ళకుండా మొబైల్ చూస్తూ ఉండిపోయాను భయ్య. ఇకపోతే ఎల్ఎస్‌జీ గెలుస్తుంది అని ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యేలోనే డీసీ అయితే గెలిచింది. నిజానికి ఈ మ్యాచ్‌ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు భయ్య. సో మీలో ఎంతమంది ఈ మ్యాచ్‌ని లైవ్‌లో చూసారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇకపోతే మెయిన్ స్ట్రైట్ పాయింట్‌లోకి వెళ్ళిపోదాం. సో మెయిన్ డీసీ టీమ్ గెలవడానికి అశోక్ శర్మ సూపర్ నాక్ అయితే కారణం భయ్య. ఒకవైపు నుంచి ఢిల్లీ బ్యాటర్లు వరుసగా వికెట్లు పడుతున్నా సరే అశోక్ శర్మ ఎక్కడా తగ్గలేదు. ఇకపోతే ఇంత పెద్ద సిచ్యువేషన్ గేమ్ లో కూడా అశోక్ శర్మ ఎక్కడ రాంగ్ సైడ్ అయితే ఆడలేదు. బట్ ఒక అశోక్ శర్మ వల్లే డీసీ మ్యాచ్ అయితే గెలవలేదు. డీసీ ఫ్యాన్స్ కి మెయిన్ మ్యాచ్ పైన ఆశలు చూపించింది మాత్రం వీపీ, అదేనండి విప్రాజ్. సో వచ్చిన నుంచి 4లు అలాగే 6లు కొడుతూ పోతున్నాడు. ఇకపోతే జస్ట్ 15 బాల్స్ లోనే 2 6లు అలాగే 5 4లతో దంచుకుంటని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఇతను స్ట్రైక్ రేట్ 260 అయితే ఉంది. అతని వల్లే డీసీకి మళ్ళీ మ్యాచ్లపై ఆశలు అయితే వచ్చాయి. అప్పుడు వరకు ఎల్ఎస్జీ అయితే ఈ మ్యాచ్ ఈజీగా గెలుస్తుంది అనుకున్నారు. మెయిన్లీ ఢిల్లీ టీం యొక్క ఫినిషర్స్ మాత్రం ఎల్ఎస్జీ బౌలర్ను చీల్చి చెండాడారు. సో ఈ రోజు మాత్రం డీసీ ప్లేయర్ అయిన కేఎల్ రాహుల్కి డబుల్ హ్యాపీనెస్ అని చెప్పుకోవచ్చు. తన వైఫ్ అయితే బేబీకి జన్మనిచ్చింది. అలాగే డీసీ ఎల్ఎస్జీపై గ్రాండ్ విక్టరీ అయితే కొట్టింది. అయితే ఇప్పుడు డీసీ అలాగే ఎల్ఎస్జీ మ్యాచ్ యొక్క కంప్లీట్ హైలైట్స్ గురించి అయితే తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు ఐపీఎల్ కంప్లీట్ అయ్యి 2 months లో మన ఛానల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాం. సో మీ సపోర్ట్గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి. సో మీరు లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా డీసీ టీం టాస్ గెలిచి బౌలింగ్ అయితే తీసుకుంది. సో బ్యాటింగ్ వచ్చిన ఎస్ఆర్హెచ్ వరల్డ్ ప్లేయర్ మార్కం అయితే పెద్దగా స్కోర్ చేయకుండానే అవుట్ అయ్యాడు. బట్ తన పార్ట్నర్ మిచెల్ మార్ష్ మాత్రం డీసీ బౌలర్కు చుక్కలు చూపించాడు. జస్ట్ 36 బాల్లోనే 72 రన్స్ అయితే చేశాడు. అంతేకాకుండా వన్ డౌన్ వచ్చిన పురాన్ కూడా 250 స్ట్రైక్ రేట్తో జస్ట్ 30 బాల్లోని 7 6లు అలాగే 6 4లతో 75 రన్లు అయితే చేశాడు. సో వీరిద్దరూ సూపర్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. సో ముఖేష్ కుమార్ వేసిన బౌలింగ్ లో మార్స్ అయితే స్టబ్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వగా ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ పంత్ కూడా కొద్ది పేద బౌలింగ్ లో డెకౌట్ అయ్యారు. సో నెక్స్ట్ స్పెన్సర్ గా మిల్లర్ 19 బాల్లో 20 రన్స్ చేశారు. ఇకపోతే ఎల్ఎస్జీ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ నష్టానికి 209 పరుగులు అయితే చేసింది. సో 210 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ఢిల్లీ టీం కి స్టార్టింగ్ లో అయితే అంత మంచి ఆరంభం అయితే దొరకలేదు. ఇకపోతే జాక్ ఫ్రేజర్ అయితే జస్ట్ ఒక రన్కి అవుట్ కాగా డూప్లెస్ 29 రన్లు అయితే చేశాడు. సో చిన్న క్యామ్ అయితే ఆడాడు. బట్ నెక్స్ట్ వచ్చిన అభిషేక్ పురార్ అయితే డెకౌట్ అయ్యాడు. సో రిజ్వీ కూడా 4 రన్లకు అవుట్ అయ్యాడు. అలాగే కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా స్పీడ్ గానే ఆడి 11 బంతులు 22 రన్లు చేసి అవుట్ అయ్యాడు. సో జస్ట్ 65 రన్లకి 5 వికెట్లు పడిపోయి సో ఆల్మోస్ట్ ఎల్ఎస్జీ ఫ్యాన్స్ అయితే మ్యాచ్ గెలుస్తామని ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ అప్స్ అయితే బ్యాటింగ్ వచ్చి 22 balls లో 34 రన్స్ చేసి చిన్న క్యామ్ వెళ్ళిపోయారు. ఇకపోతే ఆల్మోస్ట్ 113 రన్లకి 6 వికెట్లు కోల్పోయి మెయిన్ బ్యాటర్లు కూడా అందరూ అవుట్ అయిపోయారు. సో 100% ఈ మ్యాచ్ అయితే ఎల్ఎస్జీ గెలుస్తుందని ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు. బట్ ఆ తర్వాత వచ్చిన వీపీ అదనండి విప్రాజ్ అయితే సూపర్ బ్యాటింగ్ చేశాడు. విప్రాజ్ అయితే 260 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ అశోక్ శర్మకు చిన్న పార్ట్నర్షిప్ అయితే అందించాడు. సో వీపీ బ్యాటింగ్ వల్ల డీసీ ఫ్యాన్స్కి అయితే మళ్ళీ గెలుస్తాం అని చిన్న ఓప్ అయితే వచ్చింది. 39 రన్స్ చేసిన వీపీ కూడా అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన స్టార్క్ అలాగే కుల్దీప్ కూడా వరుసగా అవుట్ అయ్యారు. ఇకపోతే లాస్ట్ ఓవర్లో డీసీ గెలవడానికి చేతిలో 1 వికెట్ ఉంది. అంతేకాకుండా 6 బాల్లో 6 రన్స్ కావాలి. ఇకపోతే స్ట్రైక్లో అయితే మోహిత్ శర్మ ఉన్నాడు. లాస్ట్ ఓవర్లో స్ట్రైక్లో ఉంది మోహిత్ శర్మ కాబట్టి అతను వికెట్ పడితే ఢిల్లీ టీం అసలు నిరాశపోతాయి. ఇకపోతే ఫస్ట్ బాల్ అయితే మోహిత్ శర్మ డాట్ చేశారు. సో నెక్స్ట్ బాల్ అయితే సింగిల్ తీసేవగా ఆ తర్వాత స్ట్రైక్లోకి వచ్చిన అశోక్ శర్మ 6తో మ్యాచ్ అయితే ముగించాడు భయ్య. సో ఏ విధంగా చూసుకుని ఈ మ్యాచ్లో అశోక్ శర్మ అయితే ఒక రేంజ్లో హిట్టింగ్ అయితే చేశాడు. సో క్లీన్ స్ట్రైక్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.